వేద దేవుడా. త్వరగా బయటికి రా. సిస్టర్ బయటికి రండి. సిస్టర్ జాగ్రత్త జాగ్రత్త. చూసి జాగ్రత్త. చాలా థ్యాంక్స్ సార్. మీరు లేకపోయి ఉంటే నేను భువన్ సార్ని చూసేదాన్నే కాదు. సరే సరే థ్యాంక్స్ లన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకుని తర్వాత ఉపయోగపడతాయి. అమ్మయ్యా ఏదో ఊరికే వాగుతూ ఉంటారనుకున్నాను, ఎందుకు పనికిరారని కూడా అనుకున్నాను. పర్వాలేదు, ఏదో కొంచెం సామర్థ్యం ఈ ఉంది. తెలివితేటల భర్త ప్రాపర్టీ. మా అమ్మ చెప్తూ ఉండేది, రే నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివే శనిగ్రహానికి రాకెట్లో వెళ్ళాలి అని. నేను రాకెట్లో వెళ్ళటం శని భగవంతుడికి నచ్చలేదేమో, అందుకే నా జీవితంతో ఆడుకుని ఇప్పుడు అన్ని ఊర్లకి ప్యాసింజర్లను ఫ్లైట్లో పంపించి పని చేస్తున్నాను. జీవితం గడవాలి కదా. సరే సరే అది వదిలేయండి. ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏవైనా ఉంటే నాకు కాల్ చేయండి. ఇంకేముంటుందమ్మా, నువ్వు ఆయన చూడాలి చూడాలి అన్నట్టు ఆయన కూడా నిన్ను చూడాలి చూడాలి అంటున్నారు. ఈ మొత్తం టెండర్ నాకే ఇచ్చారు కదా, అందుకే నేనే కదా డీల్ చేయాలి. నా ఒళ్ళు పంచర్ కాకుండా ఎలా డీల్ చేస్తానో ఏంటో. నేను ఒక ఐడియా చెప్పనా? మీరే మీ బ్యూటీ మేడం చెప్పులను తీసి దాచిపెట్టేయండి. ఎగతాడిగా ఉంది కదా. అంతేలేండి సిస్టర్, మాటి మాటికి భువన్ బ్రదర్ ని చూడాలి చూడాలని ఫోన్ చేయకండి. ఛాన్స్ దొరికితే నేనే ఫోన్ చేస్తాను, ఓకేనా? కొన్ని రోజులు మీ మనసుకి గోడ కట్టి ఆపేసేయండి. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పాను, ఓకేనా? సరే సార్. చాలా థ్యాంక్స్ సార్. మేము బయలుదేరుతాం. అలాగే అలాగే జాగ్రత్త జాగ్రత్త. ఏ సావిత్రి సావిత్రి, ఆ డాక్టర్ కోట్ తీసేసి వెళ్ళి సెక్యూరిటీ పట్టుకుంటాడేమో. త్వరగా వెళ్ళి మార్చుకుంటాం. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. చెప్పారు కదా, ఇంకెన్నిసార్లు చెప్తారు? వెళ్ళండి వెళ్ళండి. భువన్ 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 ఇప్పుడే ప్రాణం లేచొచ్చినట్టుంది. మొక్కున్న దేవుడు మమ్మల్ని మోసం చేయలేదు. మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అల్లుడు. ఏడవద్దు భువన్, అన్ని ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఇక నీకేమీ కాదు. నువ్వు సంతోషంగా ఉంటావు నాన్న. పెద్ద గండం నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఇక మీదట నీకంతా మంచి జరుగుతుంది చూడు. మల్లిక, భువన్ని రెస్ట్ తీసుకొనివ్వు, మనం బయట ఉందాం. నేను తర్వాత వస్తానన్నా. అలాగే అమ్మా. యామిని, ఆంటీ, భువన్ ఆపరేషన్ అయిపోయిందా? డాక్టర్ ఏం చెప్పారు? భువన్ కళ్ళు తెరిచారా? ఆపరేషన్ చాలా బాగా జరిగింది. భువన్ ఇప్పుడు బాగున్నాడమ్మా. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఇదంతా? అయ్యో ఏంటి యామిని, ఇలా గాయమైందేంటి చేతులకి? మీరు ఈ గాయాన్ని వదిలేయండి. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు. మీరు భువన్ బాగున్నాడని చెప్పారు కదా, ఆ ఒక్క మాట నాకు చాలా. అంటే ఏంటి పెద్ద విషయం కాదని అంటున్నావు? ఒకరి తర్వాత ఒకరు ఇలా చేస్తూ కూర్చున్నారంటే మేమిద్దరం ఏం చేయాలి ఇప్పుడు? ఏయ్, చేతులకి ఈ గాయం ఎలా అయింది అమ్మని? చూడు ఎలా కందిపోయిందో. అయ్యో, ఇదంతా ఏమీ లేదమ్మా, చెప్తే అర్థం చేసుకో. ఏమైందో ముందు చెప్పవే. ఎలా కందిపోయిందో చూడు. అమ్మా, భువన్ కోసం మొక్కుకొని అమ్మవారి గుడిలో నిప్పుల కుండను మోసాను. దానివల్ల కాలిన గాయం ఇది. మరేం పర్వాలేదు, ఒక్క రోజులో తగ్గిపోతుందిలేండి. భువన్ కోసం నువ్వు నిప్పుల కుండ మోసావా? అవునంటీ, ఇక్కడే ఎవరో ఒక ఆవిడ చెప్పారు, భద్రకాళి అమ్మవారి గుడిలో మొక్కుకొని నిప్పుల కుండను మోస్తే వెంటనే మొక్కు తీరుతుంది అని. మీరే చూడండి, గుడి నుండి నేను తిన్నగా ఇక్కడికే వచ్చాను. భువన్కి ఏమీ కాలేదని చెప్పారు. ఎంతకంటే నాకు ఇంకేం కావాలి? భువన్ అంటే నీకంత ఇష్టం కదా, తనకేమన్నా అయితే ఇలా తల్లడిల్లిపోతున్నావు. ఇటువంటి అమ్మాయి భార్యగా దొరికినందుకు నా కొడుకు అదృష్టవంతుడు వదినా. నువ్వేం బాధపడకు యామిని. ఎంత కష్టం వచ్చినా సరే మీ ఇద్దరికి దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను. జీవితాంతం మీరు సంతోషంగా ఉండడానికి నేను ఏమేం చెయ్యాలో అవన్నీ తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఆంటీ. లోపల ఎవరున్నారు? డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరమ్మా, భువన్ మాత్రమే ఉన్నాడు. నువ్వు వెళ్ళి చూడు. సరే ఆంటీ. భువన్,
కాలేదు. నా ప్రార్థన వృధా కాలేదు. నేను నమ్మిన అమ్మవారు నాకు తోడుగా ఉంది. నాకు ఎలా ఉందో తెలుసా? ఆకాశంలో ఎగురుతున్నట్టుంది. అన్నింటికి దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ గాడ్. ఏమైంది యామిని? ఏమీ లేదు భువన్. పక్కనే ఒక అమ్మవారి గుడి ఉంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఆ అమ్మవారికి మొక్కుకొని నిప్పుల కుండను మోస్తే నీకు నయమవుతుంది, నీకు ఏ హాని జరగదని ఒక ఆవిడ చెప్పారు. అందుకే గుడికెళ్ళి మొక్కుకొని నిప్పుల కుండనెత్తి నేల మీద భోజనం చేశా. భువన్, నేను ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. నీకు ఈ కుంకుమ ఎవరు పెట్టారు? ఎవరొచ్చారు భువన్? అమ్మా. అమ్మ గుడికి ఎక్కడికి వెళ్ళలేదు కదా? నన్ను బయట కలిసినప్పుడు కూడా ఏవి చెప్పలేదే. లేదు, తెలీదు. తెలీదా? ఎవరొచ్చి కుంకుమ పెట్టారో కూడా తెలీదా? ఎవరై ఉంటారు? అమ్మా, భువన్ నుదుటి మీద ఎవరమ్మా కుంకుమ పెట్టారు? ఎవరు రాలేదమ్మా, మేమిక్కడే ఉన్నాం. అవునమ్మా. మమ్మల్ని ఇంతసేపు లోపలికెవరూ పంపించలేదు. ఇందాక 10 నిమిషాల ముందే డాక్టర్ లోపలికొచ్చి చూడొచ్చని చెప్పి వెళ్లారు. మరి తన నుదిటి మీదున్న కుంకుమ సిస్టర్, ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్ళారా? మీకు తెలుసా? మనం వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు కదా? నేను గమనించలేదు మల్లిక. మరి ఎవరొచ్చుంటారు? సిస్టర్ చెప్పండి సిస్టర్. తెలీదండి. తెలీదా? ఎవరైతే ఏంటమ్మా, రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కుంకుమని పెట్టి వెళ్ళుండొచ్చు కదమ్మా. అయినా ఇప్పుడు ఏమైందని? డాక్టర్ కూడా పెట్టుండొచ్చు. అది వదిలేసి నువ్వు తీసుకొచ్చిన కుంకుమను ముందు పెట్టు. సరే. నా భువన్ కోసం మొక్కుకొని కుంకుమ ప్రసాదాన్ని తీసుకొని నేను కాకుండా ఇంకెవరు వచ్చారా అని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏ, నేను చేయకూడదా లేక మీ ఆంటీ చేయకూడదా? ఏదో ఈ ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారన్నట్టు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు. చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతుందో. పర్వాలేదు, వదిలేయమ్మా. సరదా కన్నా సరే వదిన చెప్పిందే కరెక్ట్. నీ మనసులో అయినా భువన్ మనసులో అయినా ఎప్పుడు కూడా మీరిద్దరే ముఖ్యమని అనుకుంటూ ఉండాలి. బతకబోయే సంతోషమైన జీవితానికి అదే ఆధారం. థ్యాంక్స్ ఆంటీ. ఎనీవే నాకు చాలా సంతోషంగా ఉంది. భువన్, ఎలాగైతేనే దేవుడి దయ వల్ల నువ్వు బ్రతికావు. ఇక మీదట త్వరగా లేచి ఇంటికి రావడానికి ట్రై చేయి. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండొద్దు, సరేనా? యామిని, భువన్ బాగా టైర్డ్ గా ఉన్నాడు. మాట్లాడి డిస్టర్బ్ చేయొద్దు. మనం బయటికి వెళ్దాం రా. సరే అమ్మా, రెస్ట్ తీసుకో భువన్. అమ్మా, నాన్నెక్కడా?
ఇక్కడే ఉండాలి. ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళారు, వచ్చేస్తారు. సరే. సిస్టర్, డాక్టర్ని ఇప్పుడు కలవచ్చా? ఎందుకమ్మా? తప్పుగా అనుకోకండి ఆంటీ, భువన్కి నయం అయిపోయింది. ఇక తనకి ఏ సమస్య ఉండదు అని నేను డాక్టర్ చెప్తే వినాలనుకుంటున్నాను. కాసేపటి క్రితమే మాతో చెప్పి వెళ్లారు. మళ్ళీ మళ్ళీ ఆయన ఎందుకమ్మా డిస్టర్బ్ చేయడం? నువ్వే స్వయంగా భువన్ని చూసొచ్చావు కదా, ఇంకా ఏంటి? అమ్మ ప్లీజ్ అమ్మ, కోప్పడకమ్మా. ఓకే, ఒకసారి డాక్టర్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడితే నాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ప్లీజ్ 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 అమ్మా. సిస్టర్, మీరు కాస్త నాతో రండి. మళ్ళీ మళ్ళీ యామిని నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది వదినా. నేనే తప్పు చేశాను. వీళ్ళ పెళ్లిని ఇంకొంచెం ముందే ప్లాన్ చేసి ఉండాల్సిందేమో. నువ్వేం చేస్తావు మల్లిక? ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. మేడం, ఒక్క నిమిషం. నేను మీతో ఒక విషయం చెప్పాలి. మీరు తప్పుగా అనుకోకపోతే చెప్తాను. పర్వాలేదేంటో చెప్పండి సిస్టర్. నా భువన్కి ఏ ప్రమాదము లేదు కదా? చచా, హెల్త్ వైజ్ ఆయనకి ఇంకా ఎటువంటి సమస్య లేదు. ఆపరేషన్ బాగా జరిగింది. ఫుల్గా అబ్జర్వేషన్లో ఉంచి బాగా చెక్ చేశాం. ఇంకో 2 డేస్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాం. ఇది చాలు సిస్టర్. ఎంతకు మించి మీరు ఏం చెప్పినా నేను కంగారు పడను. మీరు గుడి ప్రసాదాన్ని ఆయనకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన నెత్తి మీద కుంకుమ ఉంది కదా? అవును, నాకు కూడా అది కాస్త గందరగోళంగానే అనిపించింది. మా అమ్మేమో పెట్టలేదు అంటుంది, మల్లిక ఆంటీ కూడా పెట్టలేదన్నారు, మీరు పెట్టలేదు. మరి ఇంకెవరు భువన్కి కుంకుమ పెట్టుంటారు? మీ అమ్మ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇది ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. కానీ ఎందుకో మీకు మాత్రం చెప్పాలనిపిస్తోంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. భువన్కి కుంకుమ పెట్టింది ఎవరో మీకు తెలుసా? తెలుసండి. ఎవరు? అంటే అది ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి. వేదానా? తన పేరు వేదానా కాదా అని నాకు తెలీదు. కానీ ఆ అమ్మాయే కాసేపటి క్రితం ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకొని ఇంకో 2తో కలిసి రూమ్లోకి వచ్చారు. మీరేమంటున్నారు? చూసారా, మీరే ఇంత కంగారు పడుతున్నారు. మీ ఆంటీతో నేను ఈ విషయం ఎలా చెప్పగలను? అప్పటికీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు మీ ఆంటీ మీ అమ్మగారు రూమ్ బయటే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా లోపలికొచ్చి ఆయన్ని చూసి వెళ్ళారంటే ఆలోచించండి. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. వేదానా ఇదంతా చేసింది? అవునండి. ఇదేనండి జరిగింది. ఆ టైంలో నాకేం చేయాలో తెలియలేదు. వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా తెలీదు. పేషెంట్కి వాళ్ళకి ఏం సంబంధం ఉందో కూడా తెలీదు. నేనేమైనా ఒకటికి ఇంకొకటి చెప్తే అనవసరంగా గొడవ జరుగుతుందేమో అని మాట్లాడలేదు. ఎందుకు ఇలా చేశారు సిస్టర్? అప్పుడే మీరు తన గురించి అమ్మకి చెప్పాల్సింది. లేదండి, ఎంతో చనువుగా లోపలికొచ్చి కుంకుమ పెట్టి వెళ్ళారు. ఒకవేళ బాగా కావలసిన మనిషేమో అని అనుకున్నాను. ఎంత పనిచేసిందో చూడు. కానీ మీరు చేసుకోబోయేది ఆయనని అని నాకు బాగా తెలుసు. అందుకని మీరు ఆయన కోసం మొక్కుకొని నిప్పుల కుండ ఎత్తి ప్రసాదం తీసుకొచ్చి కుంకుమ పెట్టారు. కానీ ఎటువంటి సంబంధం లేకుండానే ఆ అమ్మాయి ఏమో పిచ్చిదాన్లా భిక్షం తీసుకుని అంగప్రదక్షిణ చేశానని చెప్తోంది. అదే నాకేమీ అర్థం కాలేదండి. భిక్షం తీసుకుందా? వాళ్ళు వచ్చిన కంగారు, ప్రవర్తించిన విధానంలో ఏదో దాపరికం ఉందనిపించింది. అదేంటో నాకు సరిగ్గా చెప్పడం తెలియడం లేదు. కానీ చాలా చనువు ఉన్నట్టు ఇలా అంతా చేశారని నేను కాస్త కన్ఫ్యూజ్ అయిపోయాను. వెయిట్ వెయిట్,
తనతో పాటు ఎవరో ఇద్దరు వచ్చారు అని చెప్పారు కదా, వాళ్ళెవరో మీకు తెలుసా? చూస్తే గుర్తుపడతాను, కానీ ఎవరనేది నాకెలా తెలుస్తుందండి? తోడుగా వచ్చిన అమ్మాయి కొంచెం లావుగా పొట్టిగా ఉంది, అతనేమో కాస్త సన్నగా ఒక మాదిరిగా ఉన్నారు. చాలా ఫాస్ట్గా మాట్లాడారు. డైరెక్ట్గా చూస్తే మీరు గుర్తుపడతారా? తప్పకుండా గుర్తుపడతాను. అందులో ఏముందండి? మీరు చేసుకోబోయే అతను బ్రతకాలి, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మొక్కుకొని అన్నీ చేస్తున్నారు. మీరు చేసే ఈ సాక్రిఫైస్కి ఆయన మీకే దక్కాలి. ఇదే న్యాయం. దయచేసి నేను మీకు ఇది చెప్పానని ఎవరికి చెప్పకండి. కానీ ఆ అమ్మాయికి భువన్ సార్కి మధ్య ఏదో ఉందనిపిస్తోంది. అదేంటో త్వరగా తెలుసుకొని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అదే మీకు మంచిది. నేను వస్తాను. వేదా, అంటే మా అమ్మ చెప్పిందే కరెక్టా? నా భువన్ని లవ్ చేస్తున్నావా? తన మనసులో నువ్వే ఉన్నావా? తప్పు వేదా, దీనికి నేను అనుమతించలేను. భువన్కి హెల్ప్ చేసే వాళ్ళ కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ నా నుండి తనని దూరం చేయాలని అనుకునే వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా నేను ఆలోచించను. నా గురించి నీకు తెలీదు. భువన్ విషయంలో కాంప్రమైజ్ అనే మాటకే చోటుండదు. వస్తాను, నీ సంగతి చెప్తాను. ఏంటి ఇంట్లో ఎవరూ లేరు? ఏంటి ఎవరు లేరు? దీపా, దీపా, అలా చూడండి, కన్నా నిద్రపోతున్నాడు. అరే రేయ్, దీపా, రేయ్ కన్నా, రేయ్. నాన్న వచ్చేసారా? కన్నా, దీప ఎక్కడ్రా? టైం 12 అవుతోంది, ఇంకా అన్నం వండినట్లేదు. తెలియదు పిన్ని, ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాలంది. బహుశా అక్కడికే వెళ్ళినట్టుంది. ఈ వేద ఇక్కడ, నేను వంట చేయాలి. వేద, శారదా, ఏంటండి? నువ్వు అస్సలు టెన్షన్ పడకు. హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం, చేంజ్ గా ఉంటుంది. అవరే నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు వద్దండి, నేను 10 నిమిషాల్లో వంట చేస్తాను. నేను త్వరగా వండేస్తాను, సరేనా? అరే ఇలా చూడు, ఇలా చూడు, ఇదిగో నందిని, సూపర్ టైమింగ్ అమ్మా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇవాళ దీప ఇంట్లో లేదు, ఇంతవరకు వంట కూడా చేయలేదు. నువ్వు అత్తయ్యకి తోడుగా ఉండి సూపర్ గా వంట చేసి అందరినీ ఆశ్చర్యపరచాలి. అయ్యో మావయ్య, నేను చాలా బిజీ. ఏం గెలుపు సాధించొచ్చావని మీలో ఎవ్వరు నన్ను అడగకూడదు. ఇవాళ నేను చాలా పెద్ద గెలుపు సాధించొచ్చాను. పర్వాలేదులేండి, నేనే వండేస్తాను. ఆ వేదకు ఒకసారి ఫోన్ చేయండి, అది తోడుగా ఉంటే కాస్త వంట తొందరగా అవుతుంది. అయ్యయ్యో అత్తయ్య, తనకి ఇటువంటి వాటికి టైమే లేదు అత్తయ్య. తను నాకంటే బిజీగా ఉంది. పిన్ని, తనేదో ఎగతాళిగా చెప్తున్నట్టుంది. కన్నబాబు గారు, ఇందులో ఎటువంటి ఎగతాళి లేదు. నేనున్నదే కదా చెప్తున్నాను. అయినా సరే మన వేదకి ఇంత భక్తి పెరిగిపోయి ఇంత ఇదిగా దేవుడికి మొక్కుకోవాలా ఏంటి? ఏమంటున్నావు నువ్వు? ఏంటి శారదా, తను ఎప్పుడు సరిగ్గా మాట్లాడింది, న్యాయంగా మాట్లాడింది. ఎప్పుడు కూడా ఏదో గొడవ చేస్తూనే ఉంటుంది కదా. వదిలే శారదా, నువ్వు వెళ్ళి వంట పని చూడు. ఏంటి మావయ్య, నేను గయ్యాల్ని అని మీరు డిసైడ్ అయిపోయారా ఏంటి? యాక్చువల్లీ నేను చాలా మంచిదాన్ని. ఆ రోజు పెళ్లిలో కూడా పోలీసులకి ఫోన్ చేసింది. అత్తయ్యకి తోడుగా ఆ మల్లిక నాటకాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే. కానీ యామిని పెళ్లి ఆపేయాలనే ఐడియా నాకేమాత్రం లేదు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దు. మీరు అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంటుంది కదా అత్తయ్య. మీరు పాపం యామినికి భువన్కి పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు కదా. కానీ ఇక్కడ మీ ముద్దుల కూతురు మనసులో ఆ భువన్ మీకు అల్లుడిగా వస్తే బాగుంటుంది అని అనుకుంటోంది. ఒకవేళ
ఈ పెళ్లి అన్ని పగలను అంతం చేసేస్తుందేమో అందుకనే అయ్యుంటుందా? నందిని ఆపు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మావయ్య, ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేను మీ ముద్దుల కూతురు వేద గురించే చెప్తున్నాను. ఇందులో డౌట్ ఏముంది? తను ఎక్కడికి వెళ్ళింది అని అత్తయ్య అడుగుతున్నారు కదా, అందుకే నేను ఆవిడికి సమాధానం చెప్తున్నాను. పిన్ని, తనతో మాట్లాడకండి. అనవసరంగా ఏదో గొడవ చేయాలని చూస్తోంది. ఎవరు? నేను గొడవ చేయాలని చూస్తున్నానా? నాకిలా కావాల్సిందే. అక్కడేంట్రా అంటే మీ ముద్దుల కూతురు హాస్పిటల్లో ఉన్న భువన్ సార్ ప్రాణాలతో బయటపడాలి అని కంగారు పడి అమ్మవారికి మొక్కుకొని భిక్షం తీసుకుంది. ఏవి తినకుండా ఉపవాసం చేసింది. ఆ తర్వాత అంగప్రదక్షిణం చేసింది. కానీ ఇక్కడ మీరందరేమో సాంబార్ చేయడానికి మనిషి లేదు, వంట చేయడానికి ఎవరూ లేరు అని ఇదేదో మాట్లాడుతున్నారు. నందిని, అత్తయ్య, మీరు నమ్మడం లేదా? నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ నందిని గొడవ చేస్తుందేమో కానీ అనవసరంగా ఎవరి మీద నింద వేయదు. మీ కోడలు అయ్యుండి ఆధారాలు లేకుండా ఏమైనా మాట్లాడతానా చెప్పండి? అందుకే మెటీరియల్ ఎవిడెన్స్ తో పాటు వచ్చాను. మీరు కూడా చూస్తారా? ఒక నిమిషం ఉండండి.